క్లియర్‌గా ఇప్పుడు మీరు ఒక 6 అంశాలు ఏదైతే తీసుకున్నారో ఈ 1 అవర్‌లో 6 అంశాల్లో క్లియర్‌గా చూస్తే యువతకు ఉద్యోగాలు వీళ్ళేమన్నారు ఉద్యోగ కల్పన చేస్తాం ఆ కల్పన చేసే లోపు నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3000 ఇస్తామని ఈ రోజు ఒక్కళ్ళకి 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చింది లేదు ఉన్నటువంటి ఉద్యోగాలను తీశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి వాలంటీర్లు కానీ లేదంటే బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు కానీ లేదంటే మీరు అన్నట్టుగా అవుట్ సోర్సింగ్ వాళ్ళు కానీ దాదాపు 3.5 లక్షల మందికి పైగా తొలగించినటువంటి పరిస్థితి మొన్న లేబర్ ఫోర్స్ నివేదిక ఇచ్చింది ఏపీలో నిరుద్యోగ రేటు 8.2%తో దేశంలోనే టాప్ ఉన్నామని చెప్పి పాయింట్ నెంబర్ 1 యువతది అట్రప్లాబ్ అందుకని 63% ఇక్కడ వాళ్ళకి మైనస్గా సర్వేలో వచ్చింది 2 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 34 విభాగాలను పార్టులుగా ఆల్రెడీ ప్రైవేటీకరణ ఇవ్వడం కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది 2 ఏదైనా అసలు ప్రభుత్వ రంగ సంస్థ కానీ ప్రైవేట్ రంగ సంస్థ కానీ ఏదైనా అనుకుంటే మీరు ఎంత పని చేస్తేనే ఎంత ప్రొడక్షన్ వస్తేనే మీకు శాలరీ ఇస్తాం ఎంతకంటే తగ్గితే మేము శాలరీ ఇవ్వని ఎక్కడ ఉండదు అసలు దేశంలో కాదు ప్రపంచంలో ఏడా ఉండదు కొత్తగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకొని వచ్చారు సో అందుకని 41% ఏదన్నా వచ్చి ప్రభుత్వం కూడా పనితీరు ఇలా ఉంటేనే మేము మీరు ప్రత్యేక విమానంలో జరగాలంటే మీ పర్ఫార్మెన్స్ బాగుంటేనే అంటే ముగ్గురు ఒకళ్ళు మాదాపూర్ 2 జూబ్లీ హిల్స్ లో ఉంటారు రారికి హైదరాబాద్ కి పర్ఫార్మెన్స్ లేదని విమానం ఆపేసారు అనుకో వాళ్ళకి ఏముంటది 2 ప్రభుత్వ ఉద్యోగులు మీరు చూస్తే నిన్న కూడా 10వ తారీఖు వరకు నిన్న చూసిన దాని ప్రకారం కూడా 31 డిపార్ట్మెంట్లు ఇంకా శాలరీలు రాలా ఈయనేమన్నాడు 1వ తారీఖు శాలరీ కాదు ముందు రోజే వేస్తా అన్నాడు మామూలు డబ్బా కొట్టాడు కదా ఇప్పుడు ఏముంది 10వ తారీఖు ముందు నెల ఇవ్వట్లేదా ముందు నెల కాదు సార్ ఇప్పుడు వరకు డిఏలకు అతిగతి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టయానికి డిఏలు వచ్చాయి ఇప్పుడు చూడండి ఎలా పరిస్థితి ఉందో ఉద్యోగులకు ఒక ఐఆర్ కానీ పిఆర్సీ కమిషన్ చైర్మన్ తీసేసినటువంటి పరిస్థితి 4 చూస్తే రైతులు వేస్తున్నారు మీకు 1వ తేదీ జీతం వస్తుంది మాకు 20వ తేదీ వస్తుంది కాకపోతే గత నెలది 20 వస్తుంది అని చెప్తున్నారు అది అంతే కదా సటైర్ రైతులకు సంబంధించి మీరు చూస్తే కీలకం ఎందుకంటే రైతు ఆంధ్రప్రదేశ్ అంటే రైతాంగం జగన్ గారు ఉన్నప్పుడు రైతు భరోసా కానీ వాళ్ళకి సంబంధించి గిట్టుబాటు ధర అక్కడే రైతు భరోసా కేంద్రంలో కొనుగోలు చేయటం మీకు ఏ పంట వేయాలి ఏ దిగుబడి ఏ ఎరువులు వాడాలి ఏ పురుగు మందులు వాడాలి మొత్తం ప్రభుత్వం దగ్గరుండి చేయబట్టి నడిపించేది ఇప్పుడేంది రైతు భరోసా కేంద్రాలు తెలుగుదేశం వాళ్ళకి కొన్ని చోట్ల ప్యాకెట్ స్థావరాలుగా తయారైనాయి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటే రైతులకు ఒక్క పంట గిట్టుబాటు ధర ఏమంటాడు మీరు వరేయొద్దు పత్తి దగ్గరికి వెళ్ళి మీరు పత్తి వేయొద్దు పొగాకెళ్ళి మీరు పొగాకు వేయొద్దు ఏమేయాలి ఇంకా ఏ పంట వేయాలో ఈయనే చెప్పానండి లేకపోతే ఏ పంట దగ్గరికి వెళ్తే ఆ పంట వేయొద్దు అంటున్నాడు మరి ఎట్ట బతుకుతాం ఈయన వరానం తింటలేదు కాబట్టి వరేయొద్దంట సో 4, 5 వచ్చేటప్పుడు కీలకం ప్రైవేటీకరణ మొత్తం ప్రైవేటీకరణ ఒక్క మెడికల్ కాలేజీలు కలిసి సార్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో ఇప్పటికే దాదాపు చూసారు 1 కోటి సంతకాలకు పైగా సేకరణ జరిగింది రేపు గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలవబోతా ఉన్నారు రేపు గురువారం రోజు 2వ పాయింట్ రోడ్లు ప్రైవేట్ పరం మీకు పోర్టులు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు ఇక్కడ కీలకంగా టూరిజం హోటల్స్ రేపో మాపో రుషికొండ మొత్తాన్ని ప్రైవేటీకరణ చేస్తా ప్రైవేట్ వ్యక్తులకి మనుషులను ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు P4 లో అలానే భూములను అమ్మేస్తా ఉన్నారు 99 పైసలకి ఉన్న ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు మరి కీలకమైన ఇయ్యే కదా 2 గంజాయి విపరీతంగా పెరిగిపోయింది 79% గంజాయి ఈ రాష్ట్రంలో నడుస్తుందని చెప్పి 79% అని చెప్పారంట మరి 100 రోజుల్లో కంట్రోల్ చేస్తా అన్నాడు రోడ్లు చూస్తే పాలు పోస్తే అదే తోడుకునేటట్టు ఉందని అదే ఆ గుంటల్లో తోడుకునేటట్టే ఉంది పాలు రోడ్డు మీద అయితే పాలు తోడుకోవడానికి రావు కదా గుంటల్లోనే తోడుకోవడానికి వస్తాయి ఏది ఆ గుంటల్లో పోతే మళ్ళీ శుభ్రంగా స్పూన్ తోనో గ్లాస్ తోనో తీసి పోసుకునేటట్టే ఉన్నాయి వాళ్ళు చెప్పినట్టుగా సో ఎంటైర్ వీళ్ళ పరిపాలన చూస్తే మొత్తం అట్రప్లాప్ అనేది 3వ ఆంధ్రప్రదేశ్ ఈ ఐఐటి జరిగితే అన్నదే దీని సారాంశం ఏం చెప్పండి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏం జరుగుతుంది కొద్దిగా లేటుగా జరగాలి సార్ వాళ్ళు కూడా పోవాలంటే కొద్దిగా లేటుగా జరగాలి కదా కూడా పోవాలా రైట్ ఈ సర్వే ప్రకారం చూస్తుంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 113 నుంచి 115 మంది అసలు గెలిచే అవకాశం ఇందాక మన జర్నలిస్ట్ శంకర్ గారు చాలా కీలకమైన పాయింట్ చెప్పాడు చంద్రబాబే మళ్ళీ 40 మంది ఎమ్మెల్యేలే 40 ఫస్ట్ హాఫ్ దఫా 60 చెప్పినట్టున్నారు తర్వాత 48 మంది మొన్న కూడా మీ 48 మంది CMRF చెక్కులు ఇవ్వట్లేదు అన్నారండి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారండి CMRF చెక్కులు ఆ వ్యాలిడిటీ అయిపోతాయి 3 నెలలు పోతాయి చెక్ చెల్లదు కదా అంటే 3 నెలల నుంచి వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇవ్వటం లేదనేటువంటి వాళ్ళు చెప్తున్నారు ఎందుకు ఉప ముఖ్యమంత్రి ఏం చెప్పాడు సంవత్సరం 1 నిమిషంలో ముగిస్తా ఉప ముఖ్యమంత్రి ఏం చెప్పాడు షీజ్ ద షిప్ అన్నాడు సంవత్సరం దాటిపోయింది గత నవంబర్లో షీజ్ ద షిప్ పోయింది మళ్ళీ వచ్చింది మళ్ళీ పోయింది బియ్యం 2 దఫాలు ఆడికి పోయినా తెలియదు ఈయనేమో హైదరాబాద్ టు గన్నవరం పొద్దున వస్తున్నాడు బ్రేక్ఫాస్ట్ తెలంగాణలో చేస్తాడు మధ్యాహ్నం లంచ్ అక్కడ ఆయన మంగళగిరిలో చేస్తాడు మళ్ళీ సాయంత్రం స్నాక్స్ చేయడానికి ఈయన పోతున్నాడు మరి ఇంతకంటే ఏం కాదు ఆయనే చెప్పాడు పోలీసులే ప్యాకెట్ ఆడిస్తున్నారు హోం మంత్రి ఫెయిల్ అయిందని వాళ్ళే చెబుతున్నారు ఇక మనకి ప్రజల అవసరం నోటితో చెప్పించే అవకాశం లేకుండా చేస్తారు వాళ్ళే చెబుతున్నారు ఇది అట్లా వాళ్ళే చెప్తున్నారు